ఒక భాగవతం ఈరోజు బయటకు వస్తూ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొంతు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెదడులాగా పెదముత్తైదు కబుర్లు చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రోజు టీవీల ముందుకొచ్చి పెదానికి పెదం తగలకుండా తియ్యటి కబుర్లు, తేనె పూసినటువంటి మాటలు, తన మోసకారితనానికి ఎంతటి నింపాదత్వం అవసరమో అంత తేనె పూసినట్టుగా తియ్యని మాటలు చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సగటు జర్నలిస్ట్ అంటే సమకాలీన సమాజం యొక్క స్థితిగతుల్ని, ఆలోచన ధోరణిని సమాజానికి ప్రతిబింబంలాగా వ్యక్తీకరించేటువంటి వృత్తి. అలాంటి జర్నలిజంలో ఒక సాధారణమైనటువంటి జర్నలిస్ట్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు 1000 కోట్ల అధిపతిగా మారిపోయాడు. ఇప్పటికి వెలుగు చూసినవి కొన్ని అయితే వెలుగు చూడాల్సినటువంటివి, రాబోయే కాలంలో వెలుగు చూసేటువంటివి ఎన్నో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న ఈరోజు పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు ప్రతిబింబమైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి యథా రాజా తథా ప్రజ అన్నట్టు నాయకుని యొక్క, అధినేత యొక్క ఆలోచనల్ని పుణికి పుచ్చుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చుక్కల భూముల పేరుతో కానీ 22A భూముల్ని ఫ్రీహోల్డ్ చేసినటువంటి సందర్భంలో కానీ ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు 13,59,806 ఎకరాలని వైసీపీ ప్రభుత్వం గతంలో ఫ్రీహోల్డ్ పేరుతోటి కబ్జా చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వ కబ్జా కొంత అయితే దాంట్లో ప్రైవేటు వ్యక్తులే 4 లక్షల పైచిలుకు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. చేతులు మారిపోయినాయి. అలవలకి సులవలకి, పావలాకి బేడకి విలువైనటువంటి భూములు మొత్తం కూడా కొట్టేసినటువంటి పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అవగతం చేసుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద వాలంటీర్ ఆ రోజు ప్రతి దానికి మీడియా ముందుకొచ్చి కూర్చొని చక్కగా అరటికాయ ఒలిచినట్టు అబద్ధాలని వండి వార్చేటువంటి నైపుణ్యం కలిగినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంత చక్కటి కబుర్లు చెప్పినటువంటి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు కడప జిల్లాలో అటవీ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, పక్కనున్నటువంటి అనామకులైనటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి భూముల్ని, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి రాజానాయక్ వాళ్ళ భార్య బుక్కాదేవి గారి పేరుతో ఉన్నటువంటి 34 సెంట్లు, ముత్యాలమ్మ గారి పేరుతో ఉన్నటువంటి ఎకరా 30 సెంట్ల భూమిని బలవంతంగా లాక్కొని ఎస్టేట్లో కలుపుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు 52 ఎకరాల వరకు కూడా ఈరోజు లెక్కదేలిన దాంట్లో ఫారెస్ట్ ల్యాండ్ తనకున్నటువంటి 206 ఎకరాల ఎస్టేట్లో కలిపేసుకొని మొత్తానికి ఫెన్సింగ్ వేసి అన్యులకి తమ కుటుంబ సభ్యులు మినహా వేరే వాళ్ళు దాంట్లోకి ప్రవేశించేదానికి కూడా ఎంట్రీ కూడా అవకాశం లేకుండా పకడ్బందీగా సెక్యూరిటీ వ్యవస్థలను తయారు చేసుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారు?
ప్రభుత్వ భూముల్ని, ప్రకృతి వనరుల్ని, అడ్డం వస్తే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కబ్జా చేసుకొని దర్జాగా ఎస్టేట్లు నిర్మించుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని దాంట్లో ఇప్పుడు బయటకు చెప్తున్న ప్రకారం గొడ్డళ్ళ సంస్కృతి, ఎర్రచందనం స్మగ్లర్లలాగా టేకు, శ్రీగంధం, ఎర్రచందనం, రకరకాల అరటి పంటలు పెడతామంటున్నారు. అన్యులకు ప్రవేశం లేని అందున అవే ఉన్నాయో వేరే గంజా లాంటి పంటలు కూడా ఉన్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. డబ్బే పరమావధిగా, సంపాదనే పరమావధిగా కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడ ఆగుతారో, ఎంత దూరం పోతారో అర్థం కానటువంటి పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి సంగతి మనకంతా తెలుసు. ఈరోజు 50 ఎకరాల్లోనే కాదు, ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సకల శాఖ మంత్రిగా కూడా చలామణి అయినప్పుడు రాష్ట్రంలో ఏ మూల ఏ పంచాయతీ వచ్చినా, ఎక్కడ ఏ ల్యాండ్ కబ్జాకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినా, లేదు చిలకలూరుపేట నియోజకవర్గం లాంటి ప్రాంతాల్లో గ్రానైట్ భూములకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినా, ఎవరు ఎందుకు ఎప్పుడు మంత్రులయ్యారో ఎలా అయ్యారో అనేటువంటి చరిత్ర వెనకమాల, వాటి వెనకమాల ఉన్నటువంటి భూ కబ్జాలు, అట్లనే ఈ క్వారీయింగ్ కబ్జాలు ఎన్ని జరిగినాయో చూసాం. వీటన్నిటిలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. కడప నగర శివారుల్లో సీకేదిన్నె మండలం, సీకేదిన్నె రెవెన్యూ గ్రామంలో చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిని ఆనుకొని రాయిచోట్లో గువ్వల చెరువు నుండి ఘాట్ వరకు కూడా భూములు మొత్తాన్ని వీళ్ళ కుటుంబం, వీళ్ళ సోదరులు ఆక్రమించినటువంటి పరిస్థితి మనం చూసాం. సీకేదిన్నె రెవెన్యూ ప్రాంతంలో 1969 సర్వే నెంబరు 11,129 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్, 52 ఎకరాల సజ్జల అతని సోదరులు దుర్మార్గంగా ఆక్రమించుకున్న పరిస్థితి. సజ్జల గారికి ఉన్నటువంటి ఎస్టేట్ 206 ఎకరాల్లో 146.75 ఎకరాలు పట్టా భూమి అయితే, ప్రభుత్వ భూమి 10 ఎకరాల 20 సెంట్లు, డీకేటీ 5 ఎకరాల 14 సెంట్లు, చుక్కల భూమి 2 ఎకరాల 2 సెంట్లు, అటవీ భూమి 52 ఎకరాలు. అంటే ఈ మొత్తం కూడా తనకున్నటువంటి పట్టా ల్యాండ్ 146 ఎకరాలని అడ్డం పెట్టుకొని దాని చుట్టూ ఉన్నటువంటి మరొక